గత కొద్ది రోజులుగా ఒక ప్రచారం అయితే ఏపీ రాజకీయాల్లో సాగింది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటును ఇవ్వబోతున్నారు అని. దాంతో షర్మిల తన పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసిన సందర్భంగా కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతుందని అంతా అనుకున్నారు. అంతేకాదు షర్మిలకి ఇన్నేళ్ల తర్వాత ఒక చట్టసభలోకి అవకాశం దక్కుతుందని అనుకున్నారు. అది కూడా 6 ఏళ్ల పాటు కొనసాగే రాజ్యసభ సీటు అంటే ఆమె రాజకీయ దశ మారిపోతుందని కూడా అంతా భావించారు. కానీ చివరికి కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం అయితే ఆమెకు మొండి చేయి చూపించినట్లు అయింది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుండి జూన్ 2026లో జరగబోయే రాజ్యసభ ఎన్నికల తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఆ జాబితాలో షర్మిల పేరు ఉంటుందని భావించిన ఆమె పేరు లేకుండా జాబితా రిలీజ్ కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, మన్సూర్ అలీ ఖాన్, పవన్ కరేలను కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులుగా నామినేట్ చేసింది. వైఎస్ షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని మొదట్లోనే బలమైన ఊహాగానాలు చెలరేగాయి. కాంగ్రెస్ నాయకత్వం గతంలో ఈ ఆలోచనకు సానుకూలంగా స్పందించినప్పటికీ చివరికి కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. దాంతో షర్మిల రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశాన్ని దక్కించుకోలేకపోయారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే దేశంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేరళతో కలిపి 4 మిత్రులతో కలిసి కొన్ని చోట్ల అధికారం పంచుకున్నప్పటికీ అక్కడ రాజ్యసభ సీట్లు దక్కేది పెద్దగా ఉండదు. ఈ క్రమంలో కాంగ్రెస్ కి దక్కే అతి కొద్ది సీట్లలో పోటీ చూస్తే చాలా భారీగానే ఉంది. దాంతోనే షర్మిల వంటి వారికి అవకాశాలను కల్పించలేకపోతున్నారు అని కూడా అంటున్నారు. నిజానికి 2024లోనే షర్మిల రాజ్యసభ సీటు ఆశించారు. కానీ అప్పట్లో ఆమె పార్టీలో చేరి కేవలం 6 నెలలు మాత్రమే అయింది. కాబట్టి వెనకనబెట్టారు అంటే ఆలోచించవచ్చు. ఈసారి ఆమెకి ఖచ్చితంగా సీటు దక్కుతుందని అనుకున్నారు. కానీ చివరికి చూస్తే షాక్ ఇచ్చేశారు. మళ్ళీ 2 ఏళ్ల వరకు ఎక్కడా రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యేదే లేదు. ఈలోగా సార్వత్రిక ఎన్నికలు కూడా దూసుకొని వస్తున్నాయి. దాంతో షర్మిల 2029లో కడప నుంచి లోక్సభకు పోటీ చేసి గెలిస్తేనే పార్లమెంట్ లోకి వెళ్లగలరు అని కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తే షర్మిల ఆశలు ఈసారి కూడా నెరవేరకపోవడం మీద చర్చ అయితే సాగుతుంది. అయితే కాంగ్రెస్ ఏపీలో పెద్దగా గ్రాఫ్ పెరగకపోవడం వంటి పరిణామాలను కూడా హైకమాండ్ పరిగణలోకి తీసుకుని తమ పార్టీకి బలంగా ఉన్న చోట అవసరమైన చోట అభ్యర్థులను ఎంపిక చేసింది అని కూడా అంటున్నారు.